పెళ్ళయింది కానీ సంతానం లేదు. వంశం నిలబెట్టుకోవడానికే కదా పెళ్లి చేసుకున్నది. భౌతికమైనటువంటి జీవన విధానం కోసం కాదు. వంశం తన తర్వాత తెగిపోకుండా ఆ తంతు నిలబడాలి కదా. తంతు నా విధానం, అది వంశం నిలబెట్టుకునే విధానం. అది తర్వాత పాపం రెండవ పెళ్లి చేసుకున్నామని ఆలోచన లేకున్నా కౌసల్యాదేవి యొక్క ప్రేరణతోటి రెండవ పెళ్లి చేసుకున్నాడు. మగధ దేశపు రాజకుమార్తె సుమిత్రాదేవితోటి రెండవ వివాహం. కౌసల్యాదేవి చెప్పిందట. రెండవ వివాహం జరిగింది. ఇది స్వయంవరంలో జరిగిన వివాహం. స్వయంవరంలోనే వర్ణమైపోయింది. రెండు అయినా కానీ సంతానం లేదు. పాపం బాధపడుతూ ఉన్నాడు దశరథ చక్రవర్తి. ఎట్లా నాతోటే వంశం ఆగిపోతుందా? చాలా బాధపడ్డాడు పాపం. సుమంత్రునితోటి తన బాధనంతా వెళ్ళిపుచ్చుకున్నాడు. సుమంత్రుడు చాలా సందర్భాల్లో ఓదార్చాడు. అయ్యా, మీ వంశమే సూర్యవంశం, ఈ వంశానికి చీకటి ఉంటుందా? ఇది కాంతి ఇచ్చే వంశం అయ్యా మీది. ఎంతో ధైర్యపు మాటలు చెప్పినాడు ఆయన. కానీ లోపల ఉంటుంది కదండి, ఎన్ని చెప్పినా అనుభవించేవాడు తెలుస్తుంది, మోసేవాడు తెలుస్తుంది. చెప్పడం కొంచెం ఉపశమనమే, డాక్టర్ ఇచ్చేది ఉపశమన మాటలు, కానీ